గత కొన్ని రోజులుగా ప్రభుత్వము అనేక ఎగ్జామ్లను కండక్ట్ చేసింది. మాకు సమయానికి ప్రభుత్వం అడుగుతున్నాము. మాకు డిఎస్సీని పోస్ట్పోన్ చేయడం ప్రధాన నిర్ణయం. ఖచ్చితంగా డిఎస్సీని పోస్ట్పోన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ రోజు కమిషనర్ వస్తే శాంతంగా ముట్టడి చేస్తే ఈ రోజు పోలీసులు దౌర్జన్యంగా మనల్ని అరెస్ట్ చేసి మరి ఎక్కడ తీసినా కూడా తెలియదు. మరి ఏది ఎక్కడ తీసుకోదో తెలియదు, కొడతారో తెలియదు. మరి సమాజానికి విద్యను అందించే ఉపాధ్యాయులైనా అరెస్ట్ చేస్తున్నారు. సమాజానికి విద్యను అందించే ఉపాధ్యాయులైనా అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచన. రేవరెంట్ ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు మేము ఒక టీచర్ స్థాయికి ఎదిగి మేము టీచర్ జాబ్ పట్టలేము. మా గురించి మేము ఫైట్ చేయనప్పుడు పిల్లలకి ఇంకేం మంచిగా ప్రభుత్వానికి సోయి లేదా ఎన్ని బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్ పెడుతున్నప్పుడు సోయి లేదా? అరే వ్యవధి ఇస్తామన్నారు కదా, ప్రతి పరీక్షకి వ్యవధి ఇస్తాం. ఏడుంది వ్యవధి లేదు. టీఎస్పీఎస్ బోర్డుకి వాళ్ళకి లేదు, ఇక్కడ ఈ శాఖకి లేదు, ఏ శాఖకి లేదు. ఎట్లా రాస్తారు చెప్పండి? సిలబస్ ఎవరు పెంచమన్నారు? సిలబస్ పెంచారు. ఎట్లా రాయాలి, ఎలా చదవాలి? అందుకే చెప్తున్నా, ఒక నలుగురు కంచె బ్యాచ్ ఉన్నారు. ఆ కంచె బ్యాచ్ చెప్తున్నా, ఆ నలుగురు ఖచ్చితంగా మీరు వచ్చి ఆ 17 రోజుల్లో ఒక్క పిఐ సబ్జెక్ట్ మీరు క్వాలిఫై అయితే నేను చెప్తున్నా. ప్రభుత్వము జూన్ 12 తారీఖున మనకు డెట్ రిజల్ట్ ఇచ్చి జూన్ 12, 13 తారీఖు షెడ్యూల్ ఇస్తానది. ఎప్పుడు ఇచ్చింది? ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది? జూన్ 30 తారీఖు ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్ కి 17 రోజులప్పుడు మనకు షెడ్యూల్ ఇచ్చింది. ఆ షెడ్యూల్ కూడా చాలా క్రాసెస్ ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా అభ్యర్థులు అయితే మరి దారుణం ఉన్నాయి. అక్కడ ఎవరైతే హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకే రోజు సమయం ఉంది. వాళ్ళకి 22వ తారీఖు హెచ్జిటి రాసి ఒక రోజు సమయం ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ నెక్స్ట్ డేనే రావాల్సి వస్తుంది. ఇది చాలా దారుణం. ఒకసారి విద్యా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ మెంబర్ ఒకసారి ఆలోచించి దాన్ని రీషెడ్యూల్ చేయాల్సిన మేము కోరుతున్నాము. దయచేసి ప్రభుత్వం ప్రధాని కూడా ఆలోచించి రేవంత్ రెడ్డికి ఒకటే వినపము. మేము ఓట్లేసింది ప్రభుత్వంలో మార్పు వస్తుంది. కేసీఆర్కి గద్దెకి ఒకటే కారణం ఏంటి? మా ఉద్యోగాలు మార్పు వస్తాయని. అదే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. మీరు ఖచ్చితంగా మాపై నమ్మకం, మీపై నమ్మకం ఉంది. మీరు చేయాలని కోరుకుంటున్నాం. చేయాలి ఖచ్చితంగా. డిఎస్సీ పోస్ట్ చేసేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగాలి. డిఎస్సీ వెంటనే సీఎం గారు వెంటనే